ఆయన కాళికాంబకు వేసిన ప్రశ్న ఈరోజు ప్రతి భారతీయుడు గుండెన్నిటికీ మూలం అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎంత భయంకరమైన జ్ఞానాన్ని డబ్బుతో పోలుస్తున్న ఈ సమాజం, గురువును చులకనగా చూస్తున్న ఈ కులం మతం అనే వైషమ్యాలు కర్ర చేతిలో ఉంటే కుక్క కరవడానికి రాదు. ఎందుకంటే ఇక్కడ గుడ్డి కుక్క అంటే కళ్ళు లేని కుక్క. ఈ సమాజంలో జరుగుతున్నది ఇదే కదా. బ్రహ్మేంద్ర స్వామి గారు ఘాటుగా హెచ్చరిస్తారు, పుణ్యం లేదా సంస్కారం ఉంటేనే జై వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ లైక్ నాకు కాదు, స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి. మీ చేయి కదిలేది ఒక క్షణమే, కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింత మందికి చేరుతుంది. దాని ప్రభావం పదుల మందికి పుణ్యం అవుతుంది. జై వీర బ్రహ్మేంద్ర స్వామి. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే కేవలం కాలజ్ఞానం మాత్రమే కాదు, ఎక్కడో వింతలు విశేషాలు జరిగితే అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో చెప్పారు అని మాత్రమే అనుకుంటారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటే ఆయన ఒక దివ్య జ్ఞాన భాండాగారం. ఆయన అందించిన తత్వాలు ప్రజలలోకి వెళ్ళకపోవటం వలనే నేడు కులం మతం అనే వైషమ్యాలు పెరిగిపోయాయి. ప్రజలలో ఆయన తత్వజ్ఞానాలు చేరుకుంటే ఇలాంటి వివక్షలకు తావు ఉండదు. అలాంటి స్వామివారి తత్వజ్ఞానాన్ని అందించడమే భాగంగా ఈ చిన్న ప్రయత్నం. ఈ సమాజం ఎటుపోతుంది? ఏ గురువును నమ్మాలి? ఏ మతాన్ని పట్టుకోవాలి? మనుషుల మధ్య దూరం పెంచుతున్న ఈ కులాల గోడలు, ఈ మతాల వైషమ్యాలు, వీటికి మూల కారణం ఏమై ఉంటుంది? డబ్బు, అధికారం, స్వార్థం అనుకుంటున్నారా? కాదు, వీటన్నిటికీ మూలం అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎంత భయంకరమైనదో, గురువు యొక్క నిజమైన అర్థం ఏమిటో శతాబ్దాల క్రితమే మనల్ని నిలదీశారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన కాళికాంబకు వేసిన ప్రశ్న ఈరోజు ప్రతి భారతీయుడు గుండెను తాకాలి. వినండి. ఇది కేవలం పద్యం కాదు, కలియుగ మానవుడిపై ఆయన విసిరిన అగ్నిబాణం. కర్ర చేతనున్న కరువబోదు కుక్క, గురిని గురుతెరుగడు గుడ్డి కుక్క. గుడ్డి కుక్కలకును గూటాల దెబ్బలు, కాళికాంబ హంస కాళికాంబ. ఆయన అంతటే ఆయనే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కర్ర చేతిలో ఉంటే కుక్క కరవడానికి రాదు, ఎందుకంటే ఆ కర్రను చూసి భయపడుతుంది. అంటే జ్ఞానమనే కర్ర మన చేతిలో ఉంటే అజ్ఞానమనే కుక్క మనల్ని దరిచేరదు. అయితే ఇక్కడ గుడ్డి కుక్క అంటే కళ్ళు లేని కుక్క కాదు. ఆయన మాటల్లోనే గుడ్డి కుక్క అంటే కన్నులు లేవని కాదు, అజ్ఞానంతో ఉన్న మానవుడు. ఈ అజ్ఞాని ఏం చేస్తాడు? గురువు ప్రాముఖ్యతను తెలుసుకోలేడు. నేటి సమాజంలో జరుగుతున్నది ఇదే కదా. మన చేతిలో జ్ఞానం అనే కర్ర ఉంటే మనకు మానవ జన్మే తిరిగి రాదు. అంటే జ్ఞానాన్ని పొందితే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది కదా. మరి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఘాటుగా హెచ్చరిస్తారు, అజ్ఞానంతో ఉన్న మానవులకు జీవితాంతం ఎన్నో నరకయాతనల అనుభవం. ఈ నరకయాతనలే కదా మనం రోజు చూస్తున్న కులాల పేరుతో కొట్టుకోవడాలు, మతాల పేరుతో చంపుకోవడాలు. అజ్ఞానం అంటే వేరేమీ కాదు, కేవలం సత్యవస్తువు జ్ఞానం లేకపోవటం. సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టే దొంగ కురువులకు లొంగిపోతున్నాడు. నిజమైన జ్ఞానాన్ని అందించే పుణ్యం లేదా సంస్కారం ఉంటేనే గుడ్డి కుక్క అనగా అజ్ఞాన్ని గురువును ఆశ్రయిస్తుంది. జ్ఞానాన్ని డబ్బుతో పోలుస్తున్న ఈ సమాజం, గురువును చులకనగా చూస్తున్న ఈ లోకం, పుణ్యం లేకపోతే ఈ తత్వాలలోని సత్యం వారికి ఎప్పటికీ బోధపడదు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వాలు ప్రజలలోకి వెళ్ళకపోవడమే నేటి కులమత వైషమ్యాలకు అసలైన కారణం. ఆయన బోధనలు కులాన్ని మతాన్ని కాదు, సత్యాన్ని బోధిస్తాయి. ఆ సత్యం ఏమిటంటే నీలోనూ నాలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఏ కులము ఏ మతము మనల్ని వేరు చేయలేదు. జ్ఞానం లేని గురువును తిరస్కరించండి, సత్యాన్ని బోధించే గురువును ఆశ్రయించండి. కులం కాదు, మతం కాదు, జ్ఞానమే మన కర్రగా పట్టుకుందాం. అప్పుడే అజ్ఞానం మనల్ని కరవడానికి రాదు. మీరు ఈ తత్వంలోని సత్యాన్ని అంగీకరిస్తున్నారా? అజ్ఞానమనే గుడ్డి కుక్కలా ఉండకుండా జ్ఞానమనే కర్రను అందుకోవడానికి మీరేం చేస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.
సర్వం శ్రీ వీరబ్రహ్మేంద్ర దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం.